పార్టీలోనే ఉండాలి, వేరే పార్టీలో ఉండకూడదు. ఈ భేదాలు, ఈ విద్వేషాలు గతంతో పోలిస్తే ఇప్పుడు పెరుగుతున్నాయా? అంటే ఇప్పుడు ఈ సంఘటన కానీ మన కూడా ఆయన ఎవరు దిలీప్ శంకర్ అనుకుంటా, పేరు నాని గారిని ఆయన కూడా ఒక సవాల్ విసిరారు, నువ్వు కులం వదిలేసి వచ్చే, కులం లేకుండా మాట్లాడు, ఇలాగా. అంటే పేరు నాని కూడా అదే సామాజిక వర్గం కాబట్టి ఈ భావజాలం పెరిగిపోతుందా? ఎస్పెషల్లీ జనసేన వచ్చిన తర్వాత, లేదంటే కాపు సామాజిక కంప్లీట్గా వాళ్ళందరూ జనసేన వైపే ఉండాలి, ఆలోచన ఏమైనా పెరుగుతుందా అంటున్నారు. చదువుకున్న మూర్ఖులు కులాలలో పెరిగితే ప్రమాదకరం. ఇదివరకు ఒక వర్గం మీదన ఆ విధమైనటువంటి ముద్ర ఉండేది, వాళ్ళు కాలేజెస్ దగ్గర నుంచినే ఆ కులపు దురదను పెంచుతారు అన్నటువంటిది. ఇప్పుడు అది రెండో పార్శ్వానికి తీసుకెళ్తే ప్రమాదకరం. ఇదేమో ఇప్పుడు కులానికి, అప్పుడు ఆ ఒక్క కులపు ఓట్లే తీసుకోండి, మరి మిగతా కులపు ఓట్లు ఎందుకు మీకు? మీ కులపు ఓట్లతో రండి అధికారంలోకి, మరి మిగతా వాళ్ళని అడగండి. అక్కడ ఓట్లు అన్నీ కావాలి, కాకపోతే అధికారం మరి అప్పుడు ఇంకేంటి? ఇప్పుడు ఆ లెక్కన ఇప్పుడు తెలంగాణలో 51% మంది బీసీలు ఉన్నారు, అది తేలింది కదా లెక్క. 56% అయ్యారు బీసీలు, 46% డైరెక్ట్ బీసీలు. ముస్లింలు కూడా, ముస్లింలోని కులాలను కూడా బీసీల్లోకి చేర్చారు కదా, వాళ్ళతో కలిపితే 56% అయింది అక్కడ. మరి అప్పుడు రెడ్డి సామాజిక వర్గం ఎందుకు పరిపాలిస్తుంది? వెలమ సామాజిక వర్గం ఎందుకు పరిపాలిస్తుంది? కమ్మ సామాజిక వర్గం ఎందుకు పరిపాలిస్తుంది? ఇది రాదా రేపు పొద్దున? ఇప్పుడు ఆంధ్రాలో బీసీలు ఎక్కువ ఉన్నారా?